అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ వెంకటేష్. న్యూబోర్న్ బేబీస్కి అంటే పుట్టిన పిల్లలకి పేరు ఎలా పెడితే కలిసి వస్తుంది అని చెప్పేసి మనకి చెప్పడానికి మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్సేన్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్ ఇప్పుడు పుట్టిన పిల్లలకి పేర్లు ఏ విధంగా పెడితే కలిసి వస్తుంది అంటారు? అయితే మనకు ఏపీ తెలంగాణలో చాలామంది పేర్లు ఎలా పెడతారు అంటే జన్మ నక్షత్రం ఆధారంగా పెడతారు. అంటే ఏ నక్షత్రంలో పుట్టారో ఆ నక్షత్రానికి అనుగుణమైన రాశిలో పేరు లగ్నాన్ని బట్టి పెట్టడం జరుగుతుంది. కానీ న్యూమరాలజీ ఏం చెప్తుంది అంటే జన్మ నక్షత్రంతో పాటు ఆ లగ్నాన్ని పరిగణలోకి తీసుకొని నంబర్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. మీరు ఎప్పుడైతే నంబర్ని కూడా పరిగణలోకి తీసుకున్నారో అప్పుడు ఆ బేబీకి ఏ నేమ్ వస్తుందనేది సక్సెస్ఫుల్గా ఉండడం జరుగుతుందండి. ఎందుకంటే మీరు సొసైటీలో బాగా పేరు వచ్చిన వాళ్ళని ఎవరైనా గమనించండి, నేమ్ అండ్ ఫేమ్ వచ్చిన వాళ్ళను ఫస్ట్ రికగ్నైజేషన్ అంటే గుర్తింపు వచ్చేది దేని ద్వారా వస్తుంది? పేరు ద్వారానే వస్తుంది. కాబట్టి మీ పిల్లలకు కూడా లైఫ్లో అటువంటి సక్సెస్ రావాలి అని మీరు కోరుకుంటే 100% పేరు ద్వారానే పాపులర్ అవుతారు. ఉదాహరణకి రామ్ చరణ్ వాళ్ళ కూతురు చాలా చిన్నప్పుడే చాలా పాపులర్ అయిందండి. కారణం ఏంటి? ఆ అమ్మాయి పేరు అనేది చాలా వైరల్ అయింది, క్లింకారా అనే పేరు. మీ పిల్లలకి కూడా మీరు ఎప్పుడైనా సరే న్యూమరాలజీ ఆధారంగా మంచి లెటర్ని గనక తీసుకోగలిగితే 100% సక్సెస్ అవుతారు. మనం గనక చరిత్రను గమనించినట్లయితే కొన్ని పేర్లు విన్నప్పుడు మనలో ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్ కలుగుతుంది. కొన్ని రకాల పేర్లు విన్నప్పుడు ఒక రకమైన నెగిటివ్ వైబ్రేషన్ కలుగుతుంది. ఉదాహరణకి మనం రామ అనే పేరు విన్నామనుకోండి, ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. అదేవిధంగా రావణ అనే పేరు మీరు వినంగానే ఒక నెగిటివ్ ఫీలింగ్ అనేది వస్తుంది. కొన్ని పేర్లు విన్నప్పుడు మనలో చాలా రకమైన విప్లవాత్మక భావాలు వస్తాయి. ఉదాహరణకి మీరు సుభాష్ చంద్రబోస్ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు, అదేవిధంగా చెగువీరా కావచ్చు. ఇటువంటి పేర్లు విన్నప్పుడు విప్లవాత్మక భావాలు మీలో గుర్తుకొస్తాయి. కొన్ని పేర్లు విన్నప్పుడు మీకు భయానకమైన సంఘటనలు గుర్తొస్తాయి. ఒక కిమ్ కావచ్చు, అదేవిధంగా హిట్లర్ కావచ్చు. ఇటువంటి పేర్లు విన్నప్పుడు మనకు ఆ వ్యక్తి వైబ్రేషన్ తాలూకు నెగిటివ్ ఎఫెక్ట్ మన మీదకి వస్తుంది. కాబట్టి మన పిల్లలకు కూడా మనం పేర్లు పెట్టేటప్పుడు వాళ్ళు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టారో దానికి తగ్గట్టు లెటర్ ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా మ్యాచ్ అయినప్పుడు మాత్రమే వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఉంటుంది. మీరు ఉదాహరణకు చూడండి, 1వ తేదీలో ఒక అబ్బాయి పుట్టాడు అనుకోండి, అది ఏ మంత్ అయినా కావచ్చు, జనవరి నుంచి డిసెంబర్ వరకు 1, 10, 19, 28 తేదీలన్నీ కూడా 1వ నంబర్ సిరీస్లోకి వస్తాయి. ఎవరైనా 1వ నంబర్ సిరీస్లో కనుక పుట్టి ఉంటే ఇటువంటి వ్యక్తులకి ఏ లెటర్తో పేరు పెడితే బాగా కలిసి వస్తుంది అంటే వీళ్లకు ఎక్కువగా ఏతో అయినా పెట్టాలి, జేతో అయినా పెట్టాలి, ఐతో అయినా పెట్టాలి, వైతో అయినా పెట్టాలి, క్యూతో అయినా పెట్టాలి, AIJYQతో పెట్టాలి. కానీ 1 నంబర్ సిరీస్లో పుట్టిన వాళ్ళకి పి లెటర్ మీద కానివ్వండి, ఎఫ్ లెటర్ మీద కానివ్వండి పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అంటే పి లెటర్ అనేది శనికి సంబంధించింది, ఎఫ్ లెటర్ కూడా శనికి సంబంధించింది. కాబట్టి 1 నంబర్కి 8 నంబర్కి యాంటీ నంబర్స్ అండి. ఎట్టి పరిస్థితుల్లో లైఫ్లో 1వ నంబర్లో పుట్టిన వాళ్ళకి 8వ నంబర్ పేరు పెట్టకూడదు, ఆ లెటర్లతో పెట్టకూడదు. ఇలా ప్రతి ఒక్క డేట్ ఆఫ్ బర్త్కి ఒక వైబ్రేషన్ ఉంటుంది, ఒక లెటర్ ఉంటుంది. మీ పిల్లలు కూడా ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టారు, ఏ లెటర్స్తో పేరు పెడితే బాగా కలిసి వస్తుంది అనేది న్యూమరాలజీ ద్వారా కనుక తెలుసుకోగలిగితే 100% వాళ్ళకి లైఫ్లో సక్సెస్ అవుతారు. మీరు చూడండి, కొంతమంది పిల్లలు ఎడ్యుకేషన్లో చాలా టాప్లోకి వెళ్తారు, కానీ ప్రొఫెషన్ పరంగా వచ్చినప్పుడు సక్సెస్ కారు. మరికొంతమంది పిల్లల్ని మీరు గమనించండి, వాళ్ళు ఏదో నార్మల్గా చదువుకుంటారు కానీ వాళ్ళు మిగతా వాళ్ళకంటే బాగా సక్సెస్ అవుతారు. కారణం ఏంటంటే వాళ్ళ పేరులో పవర్ ఉంటుంది. ఏ వ్యక్తి అయినా ఇంకా సెటిల్ కావడం లేదంటే వాళ్ళ పిల్లల పేరులో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయండి. కాబట్టి మనం పేర్లు పెట్టేటప్పుడు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. పేరులోనే పవర్ ఉంది, పేరులోనే అదృష్టం ఉంది,
పేరులోనే దురదృష్టం ఉంది, పేరులోనే అన్ని రకాల రహస్యాలు దాగి ఉన్నాయి. కాబట్టి మీరు పేరు గనక సరిగ్గా పెట్టుకుంటేనే పిల్లలు సక్సెస్ అవుతారు. మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, ఏఆర్ రెహమాన్ కావచ్చు, రజనీకాంత్ కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు, మోహన్ బాబు కావచ్చు, వీళ్ళంతా పేర్లు మార్చుకున్న వాళ్ళే. ఎప్పుడైతే మీ జీవితంలో మంచి పేరు ఉంటుందో అప్పుడు అది సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. కాబట్టి పేర్లు పెట్టేటప్పుడు కూడా ఆ పేర్లలో నెగిటివ్ వైబ్రేషన్స్ లేకుండా చూసుకోండి. ఉదాహరణకు మనం అమ్మాయిలకు పేర్లు పెట్టేటప్పుడు చాలామంది ఈ పక్షుల పేర్లు కానీ, పాముల పేర్లు కానీ, నదుల పేర్లు కానీ, పర్వతాల పేర్లు పెడుతూ ఉంటారండి. అమ్మాయిలకు ఇటువంటి పేర్లు పెట్టకూడదు. ఉదాహరణకు మీకు హిమాద్రి కావచ్చు, వింధ్య కావచ్చు, ఇటువంటి పేర్లు పెట్టకండి. అదేవిధంగా పక్షుల పేర్లు పెడుతుంటారు చాలా, హంస అని, పాముల పేర్లు నాగమణి అని, ఇటువంటివి పెడుతూ ఉంటారండి. ఇటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నవి పెట్టకండి. అదేవిధంగా అబ్బాయిలలో పేర్లలో చూసుకున్నప్పటికీ ఎక్కువ మంది పేర్లు చూస్తే పేర్లలో బ్యాడ్ వచ్చే సౌండ్ కానీ, బ్యాడ్ అనే సౌండ్ కానీ, సాడ్ అనే సౌండ్ కానీ, వార్ అనే సౌండ్ కానీ, నిల్ అనే సౌండ్ కానీ, కిల్, ఇప్పుడు అనిల్లో నిల్ ఉంటుందండి, అఖిల్లో కిల్ ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వార్ అనే సౌండ్ కానీ, ఇటువంటివి చాలా కాంబినేషన్స్ ఉంటాయి. ఈ కాంబినేషన్స్ మీ పిల్లల పేర్లలో రాకుండా చూసుకోండి. ఇంకొంతమంది నిక్ నేమ్తో పిలుస్తుంటారండి పిల్లల్ని. ఈ నిక్ నేమ్స్ కూడా అంత మంచివి కావండి. ఎందుకంటే నిక్ నేమ్స్లో నెగిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ఒక మంచి పేరు పెట్టుకున్నప్పటికీ కూడా చాలామంది మామూలుగా మనకు సన్నీ అని, లక్కీ అని, కన్నా, నాని, సంజు, బిట్టు, పండు ఇటువంటి పేర్లతో పిలుస్తుంటారు. ఇట్లా కొన్ని పేర్లు మీకు బాగా అనిపించవచ్చు, కానీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్గా యాంటీగా ఉంటే నెగిటివ్ ఫ్రీక్వెన్సీలోకి వాళ్ళకి ఎఫెక్ట్ కలిగిస్తుంది. మనం కొన్ని పేర్లు పిల్లలకి పెట్టేటప్పుడు మీరు గమనించండి, పేర్లు పెట్టక ముందు వాళ్ళు చాలా బాగుంటారు, పెట్టిన తర్వాతనే హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతుంది. కారణం ఏంటి అంటే నెగిటివ్ వైబ్రేషన్ ఉంటుంది ఆ పేర్లలో. కాబట్టి మీరు మీ పిల్లలకి ఎటువంటి పేర్లు పెడుతున్నారో జాగ్రత్తగా గమనించండి. డేట్ ఆఫ్ బర్త్ని పరిగణలోకి తీసుకోండి. అదేవిధంగా నేమ్ పవర్ అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్లో నక్షత్రము, నంబర్ అంటే డేట్ని కూడా మీరు కరెక్ట్ పరిగణలోకి తీసుకుంటే, న్యూమరాలజీ ఆధారంగా నంబర్ని పరిగణలోకి తీసుకోవాలి, ఆస్ట్రాలజీ ఆధారంగా నక్షత్రము, వాళ్ళ యొక్క జన్మ కుండలిని పరిగణలోకి తీసుకొని గనక నేమ్ని గనక నిర్ణయిస్తే భవిష్యత్తులో వాళ్ళు మీరు అనుకుంటున్నట్లు మంచి రంగంలో రాణిస్తారు. ప్రతి తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు? వాళ్ళ పిల్లలు ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. మీ పిల్లలు అటువంటి స్థాయిలోకి రావాలంటే పేరుని ఇప్పుడే జాగ్రత్తగా పెట్టుకోవడం చాలా మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే, చూశారు కదండి నేమ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో. సో మీ పిల్లలకి కూడా పేర్లు బాగా ఆలోచించి చూసి పెట్టుకోవాలని చెప్పేసి విశ్వక్సేన్ గారు మనకి చెప్పడం జరిగింది. ఓకే, ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.